మనిషి మనుగడకు జీవనాధారమైన చెట్లను ప్రతి ఒక్కరూ బాధ్యతగా నాటి సంరక్షించాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆరోగ్యమైన వాతావరణం, ఆక్సిజన్ కలిగించే చెట్లను పెంచాలని మాజీ సీఎం కేసీఆర్ అడవుల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ వహించి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత 18% అడవుల పెంపకం జరిగిందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా నాటిన మొక్కను సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయుద్దీన్, కమిషనర్ గోల్కొండ నరసయ్య, స్థానిక కౌన్సిలర్ దుంబాల లక్ష్మీ కిషన్ రెడ్డి, ఉప్పల మెట్టయ్య, బాలమణి శ్రీనివాసరెడ్డి, బొగ్గుల చందు, మెప్మా సిబ్బంది, మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు. చరిత్ర తీసుకుంటే అప్పటి ప్రజలు నిజమైన ఆక్సిజన్ వేసుకొని స్వచ్ఛమైన కూరగాయలు పండ్లు తినబట్టినే వాళ్ళు వందేళ్ళు బతికింది. అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు కాబట్టి, అంతేకాకుండా కూడా అంచెలంచెలుగా అటు అరణ్యాలను కానీ చెట్లను కానీ నరికివేయడం వల్ల అడవిలో నివసించే జీవరాశులన్నీ కూడా పులులకెళ్ళి మొదలుపెట్టి కోతుల వరకు ఈనాడు గ్రామాల మీద పడి నానా ఇబ్బందులు ప్రజలనే కాదు పంటలను కూడా నష్టం చేస్తుంది. ఇది గ్రహించిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇది ఒక యజ్ఞం లెక్క వన మహోత్సవ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇది కొనసాగుతుంది. ఈ ప్రభుత్వం కూడా ఇది కొనసాగుతున్నందుకు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి పౌరుడు కూడా వాళ్ళ ఇంటి ప్రాంగణంలో కానీ వాళ్ళకున్న జాగులో కూడా ఒక చెట్టు నాటి ఇది పర్యావరణాన్ని రక్షిస్తే రేపు అది మనకు స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇచ్చి మన ప్రాణాలను కూడా కాపాడుతుంది. కాబట్టి ఇది ఒక ప్రతి పౌరుని బాధ్యతగా భావించి చెట్టు పెట్టాలి, పెట్టిన చెట్టును కాపాడాల్సిందిగా ఈ సందర్భంగా గజ్వేల్ పురపాలక సంఘంలో ఉన్న ప్రజలకు కానీ నియోజకవర్గ ప్రజలకు కానీ ఈ సభాముఖంగా